వెంకటేష్ గారు, చిరంజీవి గారు వాళ్ళు నా కాంటెంపరీస్. ఇట్లా వచ్చినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు హీరోలు అయ్యారు. సో వీళ్ళందరూ మాకు ఇండస్ట్రీలో మా పిల్లలు, నేను నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు, నాకు పిల్లలు. ఇప్పుడు నేను మొన్న తిట్టాను అల్లు అర్జున్కి, మొన్న అదేది నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మంచి సంతోషించాం. ఇవాళ 1600 కోట్లు చేస్తే సంతోషిస్తున్నాం. సంతోషమే. పిల్లలు కాబట్టి ఎప్పుడన్నా మనం తిడతాం, ఏమంటే వాళ్ళని హుషారు చేస్తాం. అరే తప్పురా, ఇట్లా చేయకుండా తప్పు, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అనే మాట చెప్తూ ఉంటాం. అది మనం తిట్టినట్టు కాదు, నెగిటివ్ ప్రచారం చేసి వీడి చంపేస్తాను, ఎందుకు పొడిచేస్తా అని కాదు పాయింట్. నా వరకు నేను ఏంటంటే ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాను. నాకు నచ్చింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఫోన్లు ఎత్తాం మా పిల్లలు ఎదిగిపోయారు, మాకు అందుబాటులో లేనంత లెవెల్కి ఎదిగిపోయారు. సో వాళ్ళకి నాకు వేరే మార్గం లేదు. నేను చాలా విషయాలు నిజంగా చాలామందికి నేను డైరెక్ట్గా చెప్పొచ్చు, బట్ ఎవరు మన మాట వినరు. బట్ నాకు తోచి నేను చెప్పడం అనేది నేను ఒక పాయింట్గా పెట్టుకున్నాను కాబట్టి నాలో నేను పెట్టుకోవటం అనేది నేను ఓ వీడియోలు పెడతాను మొదలెట్టా. ఫార్చునేట్గా కొన్ని వైరల్ అవుతాయి, కొన్ని దాని కాంట్రవర్షియల్ అవుతాయి, కొన్ని రకరకాలు అవుతాయి. బట్ నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేయటం కాదు, ఎవరిని ఏదో బట్టలోడు తీసాడు ఇటువంటి పెడతా ఉంటారు మన వాళ్ళు. నేను అటువంటిది ఎవరిని ఏమి చేద్దాం అనుకోను. నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ఇట్లా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎదిగిపోయినాక కొన్ని మాటలు వినని పరిస్థితులు, కొన్ని కోటరీలు చేరి వాళ్ళు చెడగొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు వినకండి బాబు, మీరు పెద్దవాళ్ళ మాటలు కొన్నిటికి వినండి, కొన్నిటికి వాళ్ళే కావాలి. మీకు కొన్ని పనులు చేయాలంటే వాళ్ళు ఏమంటున్నాళ్ళు కావాలి, కొన్ని పనులు చేయాలంటే పెద్దవాళ్ళ మాటలు వినాలి అనేది నా పాయింట్. అది చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సార్ అయితే ఈ ఇష్యూ మీద ఏ ప్రాతిపదికన ఏ ఎజెండాతో ముందుకు పోయారు అని ఎఫ్టీసీ చైర్మన్ మీరు ఏమైనా కాల్ చేసి అడగడం జరిగింది? అడగలేదు. నాకు ఎందుకమ్మా ఊరికి పని లేకుండా సినిమా తీసి 10 ఏళ్ళు అయిపోయింది. ప్రతిదానికి ఫోన్ చేసి ఎందుకు చేసావు, నన్ను ఎందుకు వెళ్ళి, ఏమో మనకి అవసరమా? పిలవలేదు, చాలా సంతోషంగా పెట్రోల్ అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి బయట కార్లు పార్క్ చేసి ఇవన్నీ తలకే నిప్పింది. అబ్బా పిలవలేదు, అదృష్టం బాగుంది అనుకున్నాను. నేను పిలిస్తే వెళ్ళాలి కదా, పిలిస్తే ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళలేదు మళ్ళీ అంటారు. నాకెందుకు వచ్చిన బ్యాడ్ ఇది. రైట్, థ్యాంక్ యూ. లేదు ఇంకా నీకోసం రైట్ టైంకి వచ్చిందా? ఏదేమో కింద అర్థంగిరి ఏమో సార్ ఉన్న ఇండస్ట్రీ చాలామంది వెళ్ళి ఇండస్ట్రీ అంతా అనలే కానీ చాలామంది ఉన్నాము, కొంతమంది పెద్దలు కలిసి ముఖ్యమంత్రిని కలిసారు. వాళ్ళు ఏదో మాట్లాడారు, వీళ్ళు ఒకరు చెప్పారు, వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, బయట కొన్ని విషయాలు వచ్చినాయి. సినిమా ఇండస్ట్రీలో యాజ్ ఏ సీనియర్ ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, ఛాంబర్ మాజీ ప్రెసిడెంట్గా, ఫెడరేషన్ మాజీ ప్రెసిడెంట్గా అన్ని అనుభవం ఉన్న మీకు గవర్నమెంట్ వచ్చి ఇన్విటేషన్ మీకు వచ్చిందా రాలేదా? ఒకవేళ వస్తే మీరు ఏదైనా పనిలో ఉండి పోలేదా? ఏం జరిగింది? గవర్నమెంట్ పిలిచిన మీటింగ్ కాదనుకుంటా కదా, ఎవరో పిలిచారు, నాకు తెలియదు ఎవరు పిలిచారు. నన్ను అనేది పిలవలేదు, నాకు తెలియదు వెళ్ళలేదు. ఎవరో మీడియానే ఫోన్ చేసి మీటింగ్ అవుతున్నారు. వీక్ అమ్మా, ఏం చేస్తాం, మీ దెబ్బకు గొంతు పోయింది. అది ఇట్లా పెట్టుకొని చెప్పండి. ఎట్లా కాదు రండి. ఈ ఒరిజినల్ ఇప్పుడు వినపడుతుందా? సార్ నేను గట్టిగా చెప్తా కానీ ఇంకో బ్యాగ్ పెడదాం. అక్కర్లే, గట్టిగా చెప్తా, చంపేద్దాం కానీ. లేదు, అది గవర్నమెంట్ మీటింగ్ కాదనుకుంటా నాకు తెలిసినంత వరకు. మరి గవర్నమెంట్ మీటింగ్ ఐడియా లేదు నాకు. బట్ పిలవలేదు, నన్ను పిలవలేదు, అందుకని వెళ్ళలేదు. ఎవరైనా వెళ్ళొచ్చు, ఏముంది, గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరైనా ఇండివిజువల్స్ ఎవరైనా తీసుకుంటే, పర్మిషన్ తీసుకుంటే వాళ్ళ తాలూకు వాళ్ళని తీసుకుని వెళ్ళొచ్చు, తప్పలేదు. అది ఇండస్ట్రీగా వారు పరిగణిస్తామా లేదా అనేది ఇండస్ట్రీ ఇష్టం, లేకపోతే వాళ్ళ ఇష్టం. ఇండస్ట్రీ అంటే నా ఉద్దేశంలో ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు అక్కడ.
సో అది ఛాంబర్దా అనుకుంటే ఛాంబర్ది కాదని తెలిసిన తర్వాత నేను అడిగితే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు వాళ్ళు. ఒకరి వల్ల ఇండస్ట్రీ మోకరిల్లిందని చెప్పేసి అన్నారు. దాని గురించి ఏంటి? ఏ ఒక్కరో నేను చెప్పలేదు కదా. చెప్పలేదు ఒకరి వల్ల ఏం జరిగిందని. అంటే చాలా జరుగుతూ ఉంటాయి అమ్మా. ఇప్పుడు ఇది అది అని కాదు, మనం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం ఇప్పుడు ఇండస్ట్రీ అని ఊరికే మనం నాలాంటి వాళ్ళం కేకలేస్తూ ఉంటాం, కానీ మీరు